ఆర్ యు రెడీ? మన రెండో పాయింట్, వేర్ యు ఆర్ నౌ ఈస్ నాట్ యువర్ ఎండ్. నువ్వు ఇప్పుడు ఉన్న ఈ స్థితి నీ ముగింపు కాదు. నువ్వు ఇప్పుడు ఉన్న ఈ స్థితి నీ ముగింపు కాదు. నువ్వు ఉన్న స్థితి ఇప్పుడు ముగింపు కాదు. నెహమ్యా, అంత అయిపోయింది అనుకోకు. సొంత వాళ్ళు సహకరించట్లేదు దేవా, బయట వాళ్ళు సహకరించట్లేదు దేవా, అధికారులు సహకరించట్లేదు దేవా. ఏదో అక్కడ నమ్మకంగా ఉండేవాడిని, ఎక్కడికి వచ్చాను అక్కడ బతికి బాగున్నా, ఎక్కడికి పంపించేవు, ఎక్కడ అయిపోయింది దేవా. దేవుడు అన్నాడు, వేర్ యు ఆర్ నౌ ఈస్ నాట్ యువర్ ఎండ్. ఇప్పుడు ఉన్న ఈ స్థితి నీ ముగింపు కాదు. నీ ద్వారా నేను కార్యాలు చేయబోతున్నా. ఈ రోజున ఇంట్లో ఉండలేకపోతున్నావే, నువ్వు ఇప్పుడు ఉన్న ఈ స్థితి నీ ముగింపు కాదు. అన్నయ్య, ఈ కుటుంబంలో నేను ఉండలేనన్నయ్య, నువ్వు ఇప్పుడు ఉన్న ఈ స్థితి ముగింపు కాదు. ఆనంద బాష్పాలతో ఇక్కడ సాక్ష్యం చెప్తావు. నా ఇంటిని దేవుడు చిగురింపజేశాడు, నా కుటుంబాన్ని దేవుడు తిరిగి కట్టాడు, నా బిడ్డలను దేవుడు తిరిగి కట్టాడు అన్న సాక్ష్యం నువ్వు ఇక్కడే చెప్తావు. తుఫానులో చెక్కబడ్డారు 12 మంది ముక్త కంఠముతో ఒకే మాట అన్నారు, ముగింపు అని. దేవుడు అన్నాడు, వేర్ వి ఆర్ నౌ ఈస్ నాట్ అవర్ ఎండ్. ఇది మన ముగింపు కాదు. అద్దరికి క్షేమంగా తీసుకెళ్ళగలిగాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. శిష్యులందరూ ఏమన్నారు తెలుసా? ఇది అక్కడున్న చెరసాల్లో పేతురు ఉన్నాడు. మిగతా 11 మంది మేడగది పైన కూర్చొని విశ్వాసాలందరూ కూర్చొని ప్రార్థన చేస్తుండగా ఏమన్నారు తెలుసా? ఇది మన ముగింపు. కానీ ప్రార్థన చేస్తుండగా దేవాది దేవుడు అన్నాడు, ఇది మీ ముగింపు కాదు. ఇప్పుడు ఉన్న ఈ స్థితి నీకు ముగింపు కాదు. కన్నీరు కారుస్తూ హృదయాలు ముక్కలైపోయి, గుండె చెదరిపోయి, ఏం చేయాలో అర్థం కాక, ఉండలేక, వెళ్ళలేక, మింగలేక, కక్కలేక, నిలబడలేక వేదన పడుతున్న ఒక చెల్లితో దేవుడు చెప్పేది, ఈ స్థితి ఎప్పుడు ఇలా ఉండదు. నీ కళ్ళారా నువ్వు మార్పు చూడబోతున్నావు. ఇప్పుడు ఉన్న ఈ స్థితి నీ ముగింపు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు ఒక వీడియో వైరల్ అయింది, ఎంతమంది చూసారో నాకు తెలియదు. కర్ణాటక రాష్ట్రంలో ఒక పులి అడవిలో ఆహారం దొరక్క పక్కనున్న గ్రామానికి వెళ్ళిందంట. పక్కనున్న గ్రామంలో ఏదన్నా దొరికిద్దని ఆ గ్రామంలోనికి అడుగు పెడుతుంటే ఒక కుక్క కనబడింది. ఏం కనబడింది? కుక్క కనబడితే ఇది ఏం చేసిందంటే, ఆ కుక్కను వెంబడుతుంటే కుక్క చిరత పులిని చూసి, ఈ పులి కుక్కను చూసి భయపడిపోయి ఇది మరుగుదొడ్లోకి వెళ్ళిపోయింది. ఏది? కుక్క. కుక్క మరుగుదొడ్లోనికి వెళ్ళిపోతే, కుక్క బాత్రూంలోనికి వెళ్ళిపోతే ఈ పులి కూడా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఇంటి యజమానురాలు ఇదంతా చూసి, అయ్యో నా కుక్క అనలా. ఎవడ భయం ఆడిది, ఎవడి ప్రాణం వాడికి గొప్ప, ఎవడి ప్రాణం వాడికి తీపి. ఈమె తెలివి కలిగిన ఆమె బయట బాత్రూమ్ బయట గడిపెట్టేసింది. నేను ఆ వీడియో క్లిప్పింగ్స్ వీడియో అంతా చూపెట్టలేను, చూడండి. దాంట్లో ఈ పులి ఆహారం కొరకు చూస్తుంది, ముందుకు వెళ్తుంది, కుక్కను చూసింది, మరుగుదొడ్లోకి వెళ్ళి. అది పరిస్థితి. ఏమైపోద్ది చెప్పండి? ఆ మేడం ఏమో బయట గొళ్ళెం వేసింది. అప్పుడు దాకా నా కుక్క నా కుక్క నా కుక్క, కుక్క లేకపోతే అన్న పరిస్థితి ఏంటి? ఆ కుక్క అనుకునేది ఏంటి తెలుసా? ఇప్పుడు ఉన్న స్థితి నా ముగింపు. అవును, ఇప్పుడు ఉన్న స్థితి నా ముగింపు. బాత్రూములోనే నా ఎండ్, ఈ మరుగుదొడ్లోనే నా ఎండ్. సృష్టికర్త అన్నాడు, ఇప్పుడు ఉన్న ఈ స్థితి నీ ముగింపు కాదు. అయ్యా, నేను ఎదుర్కొనేది చిరతపులి, ఫియర్ నాట్. దానియేలునే సింహపు బోన్లో నేను కాపాడా. సింహపు గృహలో ఒక్క చిరతపులికి నువ్వు భయపడుతున్నావు. నీ మేడం కూడా ఉండనండి, నీ ఓండ్రమ్మ కూడా గొళ్ళెం పెట్టేసి వెళ్ళిపోయింది, అవసరానికి ఉపయోగించుకొని వెళ్ళిపోయింది. నీ సారు అవసరాన్ని ఉపయోగించుకొని వెళ్ళిపోయాడు, గొళ్ళెం పెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ నేను నీతో ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. వేర్ యు ఆర్ నౌ ఈస్ నాట్ యువర్ ఎండ్. ఈ రోజున ఈ చిరతపులి కుక్కను చూసినట్లుగా నువ్వు ఈ రోజున మరుగుదొడ్లో లేకపోవచ్చు. ఒక ఇంట్లో నీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇంట్లో ఒక పరిస్థితి ఇలాగుంది. ఆర్థిక ఇబ్బంది నువ్వు, అప్పు నువ్వు, రోగము నువ్వు, పిల్లల సమస్య నువ్వు, ఇలాంటి ముగింపులో ఉన్నావు. కలలో కూడా అనుకోవాలా, ఆ కుక్క చేసింది మనం కూడా చేయాలి. అరవలా, అనలా,
అంటే అది కూడా అనేది. ఓరకుండుడి, నేనే దేవుణ్ణి తెలుసుకొనుడి. నా ఆర్ యు రెడీ? ఓరకుండుడి, నేనే దేవుణ్ణి తెలుసుకొనుడి. నీ ఇంట్లో ఇక ఇది వేర్ యు ఆర్ నౌ ఈజ్ నాట్ యువర్ ఎండ్. ఇప్పుడు ఈ స్థితి నా ముగింపు అనుకున్నావే, అటువంటి వాళ్ళందరూ భర్త బౌ బౌ అనేవాడా కాముగా ఉండు, భార్య అనేదా నువ్వు కూడా కాముగా ఉండు. కొంచెం నిదానంగా నువ్వు ఉండగలిగితే 7 గంటలు అలా ఉందండి దాని హార్ట్ బీట్. బాబోయ్, అసలు ఆ చదువుతున్న నాకు వణుకుడు వచ్చేసింది. అదే నువ్వే ఆ పరిస్థితి అయితే ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి ఎలా ఉంటుందో చూడండి. మీకు తెలుసా, అది అనుకుంది నేనున్న స్థితి నా ముగింపు. 7 గంటకి ముగింపు కాదు. తర్వాత యజమానురాలు ముద్దు పెడుతుంది కుక్కకి. కుక్క అనుకుంటా సాలే. ఆర్ యు రెడీ? ఆ కుక్కకి భాష ఉంటే దేవుడే గనక నన్ను పట్టించుకోకుండా, దేవుడే గనక పక్కకు పెట్టేసి ఉంటే దీనికి ఆహారంగా ఫుడ్గా మారేదాన్ని. కానీ నా దేవుడు నన్ను కాపాడాడు. ఈరోజు చప్పట్లు కొట్టుండగా నా సడైన యేసయ్య నామములో ఆర్ యు రెడీ? నువ్వు ఉన్న స్థితి నీకు ముగింపు కాదు. గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్, భయంకరమైన గొప్ప దేవుడు నీతో ఉండి కార్యం చేస్తాడు.